రాజమండ్రి టౌన్ హాల్, చారిత్రాత్మక నగరం రాజమహేంద్రి. 1891లో సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిచే 10,000 రూపాయలతో నిర్మింపబడ్డ ఈ టౌన్ హాల్కి ఎంతో ఘనమైన చరిత్ర ఉందండి. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి టౌన్ హాల్గా చెప్పబడుతోందండి. 1720 చదరపు గజాలలో కట్టబడి సాహిత్యపరమైన గోష్ఠులకు, వితంతు వివాహాలకు, అనేక ప్రగతిశీల సంస్కరణలకు అనగా అభ్యుదయ సంస్కరణలకు ఆలవాలమైందండి. ఇక్కడ ప్రేయర్ హాలు, లైబ్రరీ, డయాస్, విశాలమైన ప్రాకారం అన్నీ ఉన్నాయండి. 1905లో బిపిన్ చంద్రపాల్ గారు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. తదనంతరం ప్రముఖులు శ్రీ మహాత్మా గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వంటి మహానుభావులు ఎందరో ఇక్కడ సందర్శించినట్లు ఆధారాలు ఉన్నాయటండి. మేధావి వర్గం వారు ఇక్కడ సమావేశమయ్యేవారు ఎక్కువ. ఇప్పుడు మీరు పిల్లలు చెస్ ఆడుతున్నారు, చూస్తున్నారు. చెస్ పోటీలు పెట్టారండి. ఈ ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇది వీరేశలింగం పంతులు గారి దయ మనకి రాజమండ్రి పట్టణానికి, ఆంధ్రప్రదేశ్కి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. చూసి ఆనందించండి. సెలవు. మీ నారాయణరావు. నమస్తే. ఈ ప్రక్కనే పాత కూరగాయల మార్కెట్ ఉంటుందండి. చాలా సులువైన అడ్రస్సు, విశాలమైన రోడ్ల మధ్య దగ్గరలో ఉంది. చూసి ఆనందించండి. నమస్తే. మీ నారాయణరావు.